అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ప్రియమైన వారలారా, గమనిద్దాం. దేవుడు జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నాడు. ఏ చేతులు మందిర పునాది వేశాయో అదే జెరుబ్బాబెలు చేతులు ఆ పనిని ముగిస్తూ ఉన్నాయి. దేవుడు తన మందిరమును కట్టడానికి దేవుడు జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నాడు. దేవుడు అంత మాత్రమే కాదు, జెరుబ్బాబెలును ఒక అధికారిగా చేయబోతున్నాడు. ముద్ర యుంగరము అంటే అర్థం ఏంటంటే అధికారముతో కూడింది. ఉంగరం అనగానే అధికారం. అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి మీద మనకు మంచి అధికారాన్ని దేవుని పని చేయడానికి అందుకే జెరుబ్బాబెలును అడ్డగించుటకు ఎవరు ఏమి చేయలేరు. అర్థమైందా? జెరుబ్బాబెలును దేవుడు అనగా, ఒకవేళ భూమి మీద ఈ జెరుబ్బాబెలు కావచ్చు, పరలోక జెరుబ్బాబెలు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడ్డగించడానికి ఎవరి తరం కాదు. చదును చేయబడతాయి. పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానవు? అర్థమైందా? జెరుబ్బాబెలును అడ్డగించడానికి ఎవరు సరిపోరు. కనుక దేవుడు తన పని కొరకై జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నాడు అనట్లో తప్పులేదు. జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నాడు అనట్లో సందేహమే లేదు. కాబట్టి ఏ దేవుడైతే జెరుబ్బాబెలును ఏర్పరచుకున్నాడో అదే జెరుబ్బాబెలుతో దేవుడు ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను యెహోవా ఆజ్ఞించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. దేవుని పని చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. మర్చిపోవద్దు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన మందిరము కట్టాలి, ఆత్మలో కట్టాలి, దేవుని సంఘానికి తీసుకురావాలి. కాబట్టి భయపెట్టే విషయాలు భూమి మీద ఎన్నో. అర్థమైందా? నువ్వు దేవుని పని చేయకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో ఉన్నాయి. ఒకటని చెప్పలేను. 1వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును. అర్థమైందా? ఏ అధికారంట? యూదా దేశపు అధికారి షయల్తీయేలు యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును దేవుడు ప్రేరేపించాడు. దేవుడు తన పనిని కొందరి ద్వారా ప్రారంభిస్తాడు, ముగిస్తాడు కూడా. అర్థమైందా? పనిని ప్రారంభించిన దేవుడు ఆయన ముగించేవాడు కూడా. తమ దేవుని మందిర పని చేయ మొదలుపెట్టిరి అని 1:15లో ఉంటుంది. ప్రేరేపించిన దేవుడు ప్రారంభిస్తాడు, ప్రారంభించిన దేవుడు ముగిస్తాడు కూడా. అర్థమైందా? ఇప్పుడు ముగించాలంటే ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ముగించాలంటే ఏం చేయాలి? కొనసాగించాలి. ముగించాలంటే ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో కష్టతరమైన పరిస్థితుల మధ్య మనం ముందుకెళ్ళాలి. పర్వతాల లాంటి పరిస్థితులు వస్తాయి. దేవుని పని అంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే సత్యము కొరకు నిలబడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అసత్యం లోకంలో ప్రబలుతూ ఉంటుండగా సత్యంలో ముందుకెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, కష్టతరమైన విషయం. సత్యం బహు లోతుల్లో ఉంది. పైన ఎక్కడ ఉంది అది? అర్థమైందా? పైన లేదండి, సత్యము బహు లోతుల్లో ఉంది. కాబట్టి దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ భూమి మీద ప్రభు కోసం మనం జీవించడం, ప్రభు ఏర్పాటులో మనం జీవించడం
ఎంత ముఖ్యమంటారో. అలా మనం జీవించాలనే దేవుని ఉద్దేశం. జెరుబ్బాబేలును ఏర్పరచుకున్న దేవుడు ఆ జెరుబ్బాబేలు ద్వారా ఎన్నో దేవుని కార్యాలు జరుగుతూ వచ్చాయి. జెరుబ్బాబేలును దేవుడు అద్భుతంగా వాడుకుంటూ వచ్చాడు. అద్భుతంగా ఆయన పని నిమిత్తమై దేవుడు వాడుకోలేదా? వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నా, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు. దేవుని సేవకుడిగా, దేవుని పనివాడిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడిగా. కాబట్టి గమనించండి, దేవుడు ఏర్పరచుకుంటే ఇక నువ్వు దేవుని కొరకు పని చేయాలి. మళ్ళా సాతానుకు చోటిస్తావేమో. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో సాతానుకు చోటిచ్చాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు. 12 మందిని దేవుడు ఏర్పరచుకుంటే 12 మందిలో ఒక ఆయన సాతానుకు ఒకడు సాతాను అని చెప్పాడు. ప్రభు నిన్ను ఏర్పరచుకుని నువ్వు సాతానుగా ఉండటానికి కాదు. 135వ కీర్తన 4వ చరణంలో తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను అంటది. దేవుడు ఏర్పరచుకుని తన కోసం, నీ కోసం కాదు. అపోస్తల కార్యంలో 9వ అధ్యాయం 15వ వచనంలో పౌలును దేవుడు సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆయన కొరకు, ఆయన సువార్తను ప్రకటించడం కొరకు రాజుల ఎదుట, అధికారుల ఎదుట సాధనముగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని కల్దీల ఊరని బయటనికి రప్పించి నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగి కల్దీలు, హివీలు, గిర్గాషీలు అను 7 జాతుల వారు, కనాను సంబంధించిన 7 జాతుల వారిని తీసివేసి అక్కడ అబ్రహాము సంతతికి దేవుడు గొప్ప స్వాస్యాన్ని ఇచ్చాడు. నా ప్రియ స్నేహితులారా, దేవుడిని ఏర్పరచుకుని ఆయన కోసం, ఆయన పని చేయడం కోసం, ఆయనకు సాధనముగా ఉండటానికి, ఆయన స్వాస్యంగా ఉండటానికి, అంతే తప్పనిచ్చి అశ్రద్ధ చేయడానికి కాదు. దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 6వ వచనం, లేవీలను దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన పని చేయడానికి. మరి అదే లేవీలు దినవృత్తాంతం 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో అశ్రద్ధ చేశారు. నువ్వు అశ్రద్ధ చేయడానికి కాదు నేను ప్రభు ఏర్పరచుకుంది, నువ్వు ఫలించడానికి, ఫలించి ప్రభుని గణపరచడానికి. యోహాను సువార్త 15:19లో దేవుడు ఏర్పరచుకుంది ఎందుకంటే ఫలించడానికేగా. కాబట్టి ఈ భూమి మీద నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన కోసం, ఆయన పని కొరకు, ఆయన గణపరచుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు, ఆయన స్వాస్యంగా భూమి మీద ఉండుట కొరకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి జెరుబ్బాబేలును ఏర్పరచుకున్న దేవుడు ఆ జెరుబ్బాబేలు ద్వారా తన పనిని నెరవేర్చాడు. రండి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ, ఆయన నువ్వు ఏర్పరచుకోవడం ఎంత ప్రాముఖ్యమో తండ్రి. జెరుబ్బాబేలును ఏర్పరచుకొని జెరుబ్బాబేలు ద్వారా నీ పనిని ముగించిన స్తోత్రాలు. మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నావు, మా ద్వారా కూడా నీ పనిని ముగించండి నాయన. చాలాసార్లు నీ ఏర్పాట్లో లేక ఇస్కరియోతు యూదా వలె మేము కూడా సాతానుకు చోటిచ్చి సాతాను వలె మారిపోకుండా నీ మాటలు వింటున్న మా ప్రియులు కూడా నీ పనిని చేయవారిగా, నీ ఏర్పాట్లో ఉన్నవారిగా సిద్ధపరచమని, మీరే మహిమ పొందమని, మా ప్రియుల కుటుంబాలన్నీ దీవించమని, మా కొరకు ప్రార్థించండి సహోదరాన్ని. ఎవరైతే కింద కామెంట్లో ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారో వారందరినీ కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.